ఇక ఫ్రస్ట్రేషన్ అహంకారం పదవిదాహం సంస్కారం మాయమైంది. బీజేపీలో చేరి బేకారుగా మారావు ఈటల. ఏ మాటలు మాట్లాడుతున్నావు ఈటల? నిన్ను ఎవరు లొంగిపోమన్నారు? నువ్వే వెళ్ళి ఢిల్లీలో లొంగిపోయావు. హుజురాబాద్ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టావు. అతిగా ఉంచుకోకు ఈటల. పదే పదే ప్రజలను డబ్బులు తీసుకోండి అంటూ ప్రజలను చులకన చేస్తున్నావు. ఆత్మగౌరవం అని మాట్లాడే నువ్వు నీ మాటలతో హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. చిల్లర ఆలోచన కేసీఆర్ది కాదు, ఈటెల నీదే. గడియారాలు పంచినా నీది చిల్లర ఆలోచన, గ్రైండర్లు పంచినా నీది చిల్లర ఆలోచన, కుట్టు మిషన్లు పంచినా నీది చిల్లర ఆలోచన. 20 ఏళ్లలో ప్రజలకు ఏనాడైనా ఇవి ఇచ్చావా? ఇప్పుడు ఎన్నికలనగానే నువ్వు పంపిణీ చేసింది నిజం కాదా? చిల్లర ఆలోచనలు నువ్వు చేస్తూ ప్రజలకు సంక్షేమం అందిస్తున్న కేసీఆర్ గారిని అంటున్నావా? ఎకరం అమ్ముతా ఎలక్షన్ గెలుస్తా అన్న చిల్లర వ్యక్తి ఎవరు? దసరాకు నువ్వే ఆటపిల్లలు డబ్బులు ఇచ్చి టీఆర్ఎస్పై బురద చల్లాలని చూస్తున్నావు. నీ చిల్లర ఆలోచన బంధుబెట్టు ఈటల. ప్రజలు ఛీ అని ఉమ్మేస్తేనే రాజీనామా చేశావు నువ్వు. బండి నీడన వెళ్తున్న కుక్క బండిని తానే లాగుతూ అనుకుంటుందట. నువ్వు అలా అనుకునే మొత్తం నీ వల్లే అని మాట్లాడుతున్నావు. అలా అనుకునే శత్రువులతో చేతులు కలిపావు. ఉన్న ఇల్లును కూల్చాలని చూశావు. ఏ ప్రభుత్వం తమ ఇంట్లో నుండి ఇవ్వదు, కానీ ఇచ్చే ఆలోచన చేయడం గొప్పదనం. పథకాల రూపకల్పన గొప్ప విషయం. గెలిస్తే నువ్వేం చేస్తావో చెప్పవయ్యా అంటే టీఆర్ఎస్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నావు. అసలు బీజేపీలో ఎందుకు చేరావో చెప్పు. దాంతో హుజురాబాద్కి ఏం లాభమో చెప్పు ఈటల. నీలాంటోళ్లను లక్షల మందిని తయారు చేసిండు కేసీఆర్. అలాంటి కేసీఆర్ నీకు భయపడతాడా? వాపును చూసి బల్పనుకుంటున్నావు ఈటల. బీజేపీలో చేరంగానే దిమాగ్ సర్కాయించినట్టుంది. నీ ముఖం అసెంబ్లీలో ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది. నీ ముఖం అసెంబ్లీలో ఉన్నప్పుడు పింఛన్ వచ్చింది. నీ ముఖం అసెంబ్లీలో ఉన్నప్పుడే కళ్యాణ లక్ష్మి వచ్చింది. కొత్తగా నీతో వచ్చిందేం లేదు. నిన్ను నువ్వు అతిగా ఉంచుకుంటున్నావు ఈటల. నీడనిచ్చిన కేసీఆర్నే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. నీది అహంకారం ఈటల. సంస్కారం లేకుండా, సిగ్గు లేకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. చేసేవన్నీ లంగ పనులు, చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. కానీ నీతులు వల్లిస్తున్నావు. లేనివి ఉన్నట్టు చెప్పడం లంగ పని. అది నువ్వు చేస్తున్నావు ఈటల. నోరు అదుపులో పెట్టుకో. ఫ్రస్ట్రేషన్ ఎక్కువై సంస్కారం గాలికి వదిలేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. నువ్వు ఎదిగిందే కేసీఆర్ వల్ల. నీడనిచ్చిన చెట్టును నరికి నీతులు వల్లిస్తున్నావు. పార్టీలో ఉన్నప్పుడు ఒకలా, పార్టీ మారాక ఒకలా మాట్లాడే నీవు ఊసర వెళ్ళివి. నిన్నెవడు లొంగిపోమంటుండు ఈటల? ఆల్రెడీ నువ్వు ఢిల్లీలో లొంగిపోయావు. అనుభవం మర్చి గల్లీ లీడర్లా మాట్లాడుతున్నావు. నీ మాటలకు ప్రజలే బుద్ధి చెబుతారు.